ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏమిటంటే కనుక తల్లి, ఇప్పటికే నేను నీకు 3 అవకాశాలు ఇచ్చాను, అయినా కూడా వాటిని నువ్వు వదిలేశావు. ఇకనైనా కానీ మేలుకో అమ్మా. అర్జెంటుగా నువ్వు ఇది తెలుసుకోవాలి, లేకపోతే చాలా నష్టపోతావు. నా మీద నమ్మకం ఉంటే కనుక ఈ వీడియోని పూర్తిగా వింటేనే ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో నీకు పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పి, ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మన బాబా గారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి మన సందేశం ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పే ఈ కథని జాగ్రత్తగా వినండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఒక ఊరిలో సోమయ్య అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. సోమయ్య చాలా తెలివైనవాడు, చాలా కష్టజీవి కూడా. ఆ ఊరిలో ప్రతి ఒక్కరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతారు. అయితే సోమయ్యకు కూడా అదే వృత్తి. ప్రతిరోజు కూడా పొలం పనులకు వెళ్ళి వచ్చిన డబ్బులని ఒక ముంతలో దాచిపెట్టుకొని రోజూ కూడా ఆ డబ్బులు తీసి చూసుకొని, నాకు ఇంత డబ్బులు వచ్చింది అని చెప్పి సంతోషపడుతూ, మరొక పక్క అయ్యో నా కష్టాలు, నా కర్మలు తీరే మార్గం ఎప్పుడు వస్తుందో, భగవంతుడు నన్ను ఎప్పుడు ఆలకిస్తాడో, నన్ను ఈ పేదరికం నుంచి ఎప్పుడు బయటపడేస్తాడో అని చెప్పి ఈ ఆలోచనలతో ఆయన యొక్క దినచర్య అనేది ప్రతిరోజు కూడా ఒకే విధంగా ఉంటుందన్నమాట. అయితే ఒకరోజు సోమయ్య పొలానికి వెళ్తే ₹1 అయితే వస్తుందన్నమాట. ఆ రూపాయిని అతని దగ్గర ఉన్న ముంతలో దాచిపెట్టుకుంటాడు. అసలు మొత్తం డబ్బులు ఎంత వచ్చాయని చెప్పి డబ్బులన్నీ కూడా ముంతలో తీసి లెక్క పెట్టుకోవడం మొదలుపెట్టాడు సోమయ్య. మొత్తం కూడా ₹9 అయితే వచ్చిందనమాట. ₹9 వచ్చిన తర్వాత, అమ్మా నా దగ్గర మొత్తం ₹9 సొమ్ము వచ్చింది అని చెప్పి మురుసుకుంటూ ఆ ₹9ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాడు సోమయ్య. అయితే ఒకరోజు పక్కింటి ఉష అని ఒక అమ్మాయి సోమయ్య దగ్గరకు వస్తుంది. అయితే సోమయ్య దగ్గరికి వచ్చిన అన్న, పక్క ఊరిలో వరిని వెయ్యాలంట, ఈ వరి కోతకి నువ్వు కూడా వస్తావా? నేను వేస్తున్నాను, ఒక మనిషి తగ్గితే నిన్ను పిలవడానికి వచ్చానన్న అని చెప్పింది. సోమయ్యతో చెప్తుంది, తప్పకుండా వస్తానమ్మా అని చెప్పి గదులన్నీ కూడా తలుపులు వేసుకొని వస్తాను, నువ్వు పదమ్మా అని చెప్పి చెప్తాడు. సోమయ్య ఇక సరేనని చెప్పి గదులన్నీ కూడా తలుపులు వేసుకొని తరువాత ఉషా వెనకాలే సోమయ్య కూడా వెళ్తాడు. ఇక సోమయ్య ఉష అందరూ కలిసి పొలం పనులకు వెళ్ళిన తరువాత ఆ రోజు బాగా ఎండ తీవ్రంగా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలాసేపు పనిచేసి భోజనం సమయం అయ్యేసరికి అందరూ కూడా చెట్టు నీడకి వచ్చి భోజనం చేస్తూ కూర్చొని మాట కలుపుకుంటూ ఉంటారు. ఆ మాట కలుపుకునే ప్రక్రియలో ఉషా వాళ్ళ నాన్నగారి గురించి చెప్తుందన్నమాట. మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదన్నా, అందుకే ఇంత ఎండలో కూడా నేను ఇంటి పనులన్నీ చూసుకొని పొలం పనులకి కూడా రావాల్సి వచ్చింది. లేకపోతే నాన్నే గనుక ఆరోగ్యంగా ఉన్నట్లయితే నేను పొలం వచ్చేదాన్ని, పని ఉండేది కాదు. ఇదంతా కూడా నా కర్మ అన్నా అని చెప్పి సోమయ్యకి చెప్తుందన్నమాట. అప్పుడు సోమయ్య, నాన్నకి ఏమైందమ్మా? నాన్నకి ఒకసారి హాస్పిటల్లో చూపించలేకపోయావా అని చెప్పి సలహా ఇస్తాడు. చూపించాను, సరిగ్గా నాన్న యొక్క మందు ఖర్చులు ₹9 కావాలన్నా, కానీ నా దగ్గర అంత డబ్బులు అయితే లేవు ఇప్పుడు. కాబట్టి అలాగే ఈ డబ్బులు వచ్చిన తరువాత చూపిద్దాంలే, మందులు తీసుకొని వెళ్దాంలే అని చెప్పి నాన్నని ఇలా ఆపానన్నా అని చెప్పేసరికి, అయ్యో ఇందులో ఏం భాగ్యం ఉందమ్మా, నా దగ్గర ₹9 ఉన్నాయి. ₹9 నేను నీకు సాయంత్రం మీ ఇంటికి వచ్చి ఇస్తాను.
ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి నాన్నకి కావలసిన మందుల్ని కూడా తీసుకొని ఇవ్వు. నాన్న ఆ మందులు మింగి ఆరోగ్యం సరైతే నువ్వు చక్కగా ఇంట్లో ఉండి ఇంట్లో పనులు చూసుకుంటూ ఉండు గాని నానేమో ఇలా బయటికి వచ్చి పని చేసుకుంటూ ఉంటారు. నీకు శ్రమ తగ్గుతుంది కదా అని చెప్పేసరికి అప్పుడు ఆ ఉష చాలా సంతోషపడుతుందన్నమాట. సరే అన్నా, తప్పకుండా వస్తాను. ఎలాగైనా కానీ నీ అప్పు అయితే నేను ఉంచుకోను. నీ అప్పు తప్పకుండా తీరుస్తాను అంటే, సరేలేమ్మా, అవన్నీ తర్వాత మాటలు. ముందు వచ్చేసి అయితే సాయంత్రం డబ్బులు తీసుకొని వెళ్ళు అని చెప్తుందన్నమాట. ఇక సరే అని చెప్పి సోమయ్య, ఉష ఎవరి ఇంటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక సాయంత్రానికి ఉషా సోమయ్య దగ్గరికి వచ్చి డబ్బులు అడిగి తీసుకొని వెళ్తుందన్నమాట. ఇక డబ్బులతోటి బాగు చేసుకొని ఉషా సంతోషంగా ఉంటుందన్నమాట. ఇక ఉన్నట్లుండి వాతావరణంలో చాలా మార్పులు జరుగుతాయి. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు, పిడుగులు, పెద్ద తుఫాను గాలి, వాన ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇక సోమయ్య ఇంట్లో కూర్చొని, అయ్యో, ఉన్న 9 రూపాయలేమో ఉషాకి ఇచ్చేశాను. నా దగ్గర ఇప్పుడు రూపాయి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు పంట అంతా కూడా ఈ వానకి నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా ఒక అతను వచ్చి గబగబా, సోమయ్య, నిన్ను రాజుగారు జమీందారు గారు రమ్మని చెప్పారు. పక్క ఊరికి ఎడ్ల బండిని తోలుకొని వెళ్ళాలంట. దానికి ఎంత కావాలని డబ్బు ఇస్తారంట. త్వరగా నువ్వు రా సోమయ్య అని ఆ జమీందారు దగ్గర ఉన్న పనివాళ్ళు సోమయ్యని అయితే తీసుకొని వెళ్తారు. ఇక సోమయ్య ఆ ఎడ్ల బండిని కట్టుకొని అందులో ధాన్యపు బస్తాలు తడవకుండా జాగ్రత్తగా పక్క ఊరికి చేర్చారు అని జమీందారు అయితే చెప్తారన్నమాట. ఇక జమీందారు గారి మాట మేరకు సోమయ్య అలాగే ఆ యొక్క వడ్ల బస్తాలను తీసుకొని పక్క ఊరికి వానలో ప్రయాణం అయితే మొదలు పెడతాడు. ఉన్నట్టుండి సగం దూరానికి వెళ్ళిన తర్వాత బురదలో ఆ బండి చక్రం ఒకటి ఇరుక్కుపోతుందన్నమాట. ఎంత లాగినా కూడా సోమయ్య వల్ల కాలేదు. సోమయ్యతో పాటు వచ్చిన తోటి సహాయకుడు కూడా ఆ బండిని నెట్టే ప్రయత్నాన్ని చేశారు. ఎంత నెట్టినా కూడా ఆ బండి ఆ గుంటలో నుంచి ఆ చక్రం బయటికి అయితే ఎక్కడా లేదన్నమాట. ఇక ఇలా చూస్తూ ఉండగా కొంచెం సేపటి దూరం నుంచి ఒక స్వామీజీ అయితే అటుగా రావడం చూసి ఆ సోమయ్య దగ్గరికి వచ్చి, ఏమైంది సోమయ్య, ఎందుకు ఇక్కడ ఆగిపోయారు అని అడిగాడు. అయ్యో, మీరెవరు స్వామి? నా పేరు మీకు ఎలా తెలుసు? సోమయ్య అని పిలిచారు నన్ను. సరే, ఏముంది? ఏమైనప్పటికీ నాకు ఈ బండి చక్రం బురదలో ఇరుక్కుపోయింది. కాస్తంత సహాయం మీరు చేశారు అంటే ఈ బురదలో నుంచి ఈ బండి చక్రం పైకి వచ్చేసింది. అంటే నేను పట్టణానికి వెళ్ళిపోతాను. కాస్త సహాయం చేయండి అని స్వామి అని అనేసరికి, సరే సోమయ్య, నువ్వు ముందుకు వెళ్ళు, నేను వెనకాల బండిని నెడుతాను, చక్రం బయటకు వస్తుంది అని చెప్తారనమాట. అప్పుడు సోమయ్య ముందుకు వెళ్తాడు. ఈ స్వామి ఆ చేత్తో అలా ఒక్క నెట్టు నెట్టంగానే బురదలో నుంచి బండి చక్రం బయటకు వస్తుంది. ఇక అలా వచ్చేసిన వెంటనే వెనక్కి తిరుగు చూశాడు సోమయ్య. అలా చూసిన వెంటనే ఆ వచ్చిన స్వామి ఎక్కడా లేకుండా మాయమైపోతాడు. ఇదేం మాయ, ఇదేం మంత్రం అని అక్కడే చాలాసేపు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక అలా ఆలోచిస్తూ ఉండగా కొంచెం సేపటికి ఆ స్వామి మళ్ళీ వస్తారు. ఏంటి సోమయ్య, నా గురించి ఆలోచిస్తూ ఉన్నావు అని అంటే, అవును స్వామి, ఇప్పటి వరకు మీరు ఇక్కడే ఉన్నారు కదా, ఇంతలోనే ఎలా మాయమైపోయారు? అయినా ఏదో అంతా విచిత్రంగా భగవంతుడే నా యందు ఉంటే నాకు ఈ వానలో తిరిగే కష్టాలెందుకు? ఈ బురదలో నెట్టుకొనే తంటాలెందుకు? చేతిలో డబ్బులు లేకే కదా ఎన్ని కష్టాలు పడుతున్నాను నేను అని అనుకుంటాడు. అయితే దాన్ని ఆ స్వామి చెప్తారు, అయ్యో సోమయ్య, నీకు వెంట భగవంతుడు లేడు అని అనుకుంటున్నావు కదా. భగవంతుడు ఎప్పుడూ కూడా అతని స్వయంభూ రూపంలో కనిపించడు. ఎందుకంటే అతను స్వయంభూ రూపంలో కనిపించారు అంటే
ఆ రూపాన్ని చూసి మానవులు తట్టుకోలేరు. ఇప్పుడు మొన్న ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నకి బాగోలేకపోతే 9 రూపాయలు అవసరం కోసం అయ్యాయి ఉషకి అని చెప్పి నువ్వు అడిగినప్పుడు, అంటే ఆ ఉషని నీతో చెప్పినప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా 9 రూపాయలు ఆ ఉషకి నువ్వు ఇచ్చేసి మీ నాన్నని బాగు చేయించుకో అని చెప్పావు కదా. అంటే నీ రూపంలో భగవంతుడు ఉషాకి సహాయపడ్డాడు అని చెప్పి అర్థం. ఇప్పుడు నీ యొక్క బండి చక్రం బురదలో ఇరుక్కుపోయింది. ఎంతో కష్టపడ్డావు, ఎంతో కష్టపడ్డా కూడా బండి చక్రం బయటికి రాలేదు. నా రూపంలో భగవంతుడు నీకు సహాయం చేయడానికి నన్ను పంపించాడు. ఇలా ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికి, మనిషి రూపంలోనో జంతువుల రూపంలోనో లేదా పిల్లవాడి రూపంలోనో ఇలా భగవంతుడే సహాయం చేయడానికి ముందుకు వస్తాడు. కానీ మీరు అది భగవంతుడు అని చెప్పి గుర్తించలేరు. ఇప్పుడు నీ కష్టం నుంచి నువ్వు బయటపడ్డావా లేదా? లేకపోతే ఈ రాత్రంతా కూడా ఈ వానలో ఈ బురదలో ఇక్కడే నువ్వు తడిచిపోవాల్సి ఉంటుంది అని చెప్పి అడిగినప్పుడు, అవును స్వామీజీ, నిజమే అని సోమయ్య అంటాడు. అలా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఆ యొక్క సోమయ్యకు పూర్తిగా అర్థమవుతుంది. ఇన్ని రోజులు కూడా డబ్బు లేదు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని బాధలు, నేనే ఎందుకు ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నానని చెప్పి భగవంతుడు కష్టాల కోసమే నన్ను పుట్టించాడా అని చెప్పి ఈ భ్రమలో పడి బతుకుతున్నావు. కానీ ఇప్పుడు నాకు వచ్చి సహాయం చేసింది అక్షరాల భగవంతుడే అని చెప్పి నేను నమ్ముతాను. అంటే ఎదుటి వారికి మంచి చేస్తే ఆ మంచిలో భగవంతుడు ఉంటారు అని చెప్పి నాకు ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఇక నేను ఎవరి దగ్గర కూడా ఎటువంటి స్వార్థాన్ని ఆశించకుండా, ఎటువంటి లాభాన్ని ఆశించకుండా నాకు చేతనైనంత సహాయం నేను వారికి చేస్తూనే ఉంటాను. అప్పుడు ఏదో ఒక రూపంలో భగవంతుడు నాకు సహాయం అన్నీ అందిస్తూ ఉంటారని చెప్పి సోమయ్య ఊర్లో ఆ రోజు నుంచి ఎవరికి ఆ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా కూడా నేనున్నాను అనే భరోసా అందించి తనకి చేతనైనంత సహాయాన్ని, తనకు మించిన సహాయం కాదు, తనకు చేతనైనంత సహాయం చేయడం అయితే మొదలుపెట్టాడు. అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది. ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకున్న నీతి ఏమిటంటే కనుక, బిడ్డ, నువ్వు కష్టాలు పడుతున్నావు, నువ్వు బాధల్ని అనుభవిస్తున్నావు. అయినప్పటికీ కూడాను నా సందేశాల రూపంలో నీకు 3 అవకాశాలు ఇచ్చాను. ఇప్పటికైనా కానీ నువ్వు తెలుసుకోకపోతే నేనేమి చేయగలనమ్మా అని చెప్పు. కాబట్టి నువ్వు చేస్తున్న పనులందు శ్రద్ధను పెట్టి ఎదుటి వారిని మనసు కష్టపెట్టకుండా, నీ కారణంగా ఎదుటి వారిని నష్టాన్ని కలిగించకుండా నువ్వు మంచి మనసుతో ఉండి ఎదుటి వారికి వీలైనంత సహాయాన్ని చేసుకుంటూ పోతే భగవంతుడు నీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందిస్తాడు. వచ్చిన కష్టాలన్నీ మర్చిపో, భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నమ్ము. నా మీద నమ్మకాన్ని ఉంచు, నా మీద భారాన్ని వదిలిపెట్టు. సర్వం నేనే చూసుకుంటాను. దేని గురించి ఆలోచించకుండా ఆనందంగా ఉండు. అన్నీ కూడా మంచే జరుగుతాయి, అన్నీ కూడా నీకు అనుకూలంగానే జరుగుతాయి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి. వేజన సుఖ్నోభవంతు. జై సాయిరాం.